హాయ్ హలో వెల్కమ్ టు విరించిస్ రైటింగ్ అందాల రాక్షసి ఎపిసోడ్ 4. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శివాంశ్ చేతిని తన నోటి మీద నుండి తీసేసి, తమరి ఆలస్యానికి కారణం ఎవరు? ఇష్టనేనా అడిగింది కనుబొమ్మలు దగ్గర చేసుకుని. అవును అన్నాడు శివాంశ్. రాశి చేతుల నుండి బ్యాగ్ని అందుకుంటూ, ఆ ఇషిత ఇంకా బిక్కుబిక్కుమనే నేచర్తోనే అలానే ఉందా అని అడిగింది రాశి. రాజకీయ నాయకులు సేవ చేయరు, డబ్బున్న వాళ్ళు దానం చేయరు, టెస్ట్ రాయకుండా డాక్టర్ వైద్యం చేయడు. ఇవి ఎలా మారవో తను కూడా మారలేదు అంతే అంటూ స్టేషన్ బయటకు నడిచాడు. తను మారదని నువ్వే తనకు ఒక ట్యాగ్ తగిలించేస్తే ఎలా శివ్ అంది రాశి. అమ్మ తల్లి, సెలవులకు వచ్చావు, ఎంజాయ్ చేసి వెళ్ళు, అంతేకాని వేరే వనితలాగా రచ్చరచ్చ చేసి నన్ను ఫుట్బాల్ని చేసి ఆడుకోకే అన్నాడు శివాంశ్. నువ్వు మరీ అంతగా బతిమాలుతున్నావు కాబట్టి ఆలోచిస్తానులే అంది రాశి బొగ్గు మీద వేలు వేసుకుని. శివాంశ్ బైక్ స్టార్ట్ చేసి ఇద్దరు బైక్ మీద వెళ్తుండగా శివాంశ్కి ఫోన్ రావడంతో బైక్ ఆపేసి రాసి బైక్ మీద ఉండగానే బైక్ దిగి అర్జెంటుగా గ్రౌండ్కి వెళ్ళాలి, నువ్వు ఇంటికి వెళ్ళిపోవే అన్నాడు శివ్. ఇలా మధ్యలో వదిలేస్తే తాట తీస్తా, ఏం పనులున్నా నన్ను నా తరువాతే అది సీరియస్గా అంది మన రాశి. ప్లీజ్ రాశి, అర్థం చేసుకోవే, వర్షం వల్ల మ్యాచ్ ఆపేశాను, మ్యాచ్ ఆడటం ఇప్పుడు అవసరమే, ప్లీజ్, నువ్వు క్యూట్ ఏంజల్వి కదా, అర్థం చేసుకుంటావు కదా అన్నాడు బ్రతిమాలుతూ. నువ్వెంత సోప్ వేసినా నేను కరిగిపోను, కానీ నన్ను దింపు అంది రాశి. అబ్బా, డబ్బులు ఆడుతున్నానే, ప్లీజ్ రాక్షసి అన్నాడు శివాంశ్. సరే, అవసరం అన్నావు కాబట్టి ఊరుకుంటున్నా, కానీ అడ్రస్ గుర్తులేదురా, మర్చిపోయాను అంది రాశి. సరే ఉండు అని రాశి ఫోన్ తీసుకుని గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఇచ్చి, ఇప్పుడు వెళ్ళు, నేను రావడానికి లేట్ అవుతుంది, అమ్మ అడిగితే మ్యాచ్ అని చెప్తే చెప్పావు, కానీ డబ్బులకని చెప్పకే బాబు అన్నాడు శివాంశ్. సరేరా బాయ్, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు అని మ్యాప్ చూపిస్తున్న డైరెక్షన్లో అపార్ట్మెంట్ని చేరుకుంది రాశి. బైక్ సెల్లార్లో పార్క్ చేసి పైకి వెళ్దామని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి జనం ఉన్నారని మెట్లు ఎక్కుతుండగా తన మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కి సమాధానంగా రిప్లై పంపింది. అవతల వైపు నుండి కూడా రిప్లై వచ్చింది. అలా చాట్ చేస్తూ చేస్తూ ఫ్లాట్ నెంబర్ 112లోకి వెళ్ళి టీవీ వైపు చూసి, అరే పెద్దమ్మ, మ్యాచ్ వస్తుంది, ఇక్కడ ఐపీఎల్ పెట్టుకుని శివగాడేంటి గ్రౌండ్లోకి ఎలా వెళ్ళాడు అంటూ టీవీ ముందున్న సోఫాలో ఒక పక్క చాట్ చేస్తూ ఇంకొక పక్క మ్యాచ్ చూస్తూ కూర్చుంది. అప్పటికే సోఫాలో ఇంకో పక్కన చివరికి కూర్చున్న వ్యక్తి తనని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏ కమాన్ కోహ్లీ, యు హిట్ ద మ్యాచ్ రే, డెఫినెట్లీ ఈసారి మా ఆర్సీబీనే గెలుస్తుంది పక్కా అని అరుస్తూ మ్యాచ్లో లీనమైపోయి చూస్తున్న రాశీనే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్న వ్యక్తికి రాశీకి మధ్యలో వచ్చి కూర్చుంది ఇంకొక అమ్మాయి. తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనంతలా మ్యాచ్లో లీనమైపోయిన రాశికి తన పక్కన వచ్చి కూర్చున్న అమ్మాయిని కూడా గమనించలేదు. రాశి హే 6, 4 బౌల్డ్ అని అరుస్తూ మ్యాచ్ చూస్తుంటే ఆ ఇంట్లో ఉన్న వారంతా వారి వారి పనులు వదిలేసి రాశిని వింతగా చూడటం మొదలుపెట్టారు. ఆర్సీబీ గెలవడం చూసి ఆనందంలో రాశి కూర్చున్న చోటు నుండి లేచి ఎగిరి గంతులేస్తూ, వావ్, మా కోహ్లీ విన్ అయ్యాడు అంటూ రాశిని వింతగా చూస్తున్న వసుంధర గారిని గిరగిరగిర తిప్పేసి ఆవిడ బుగ్గ మీద ఒక ముద్దు ఇచ్చింది. అంతే, ఇంట్లో ఉన్న వారంతా ఆశ్చర్యపోగా అప్పుడు గమనించింది రాశి సోఫా కూర్చున్న ఇషితని. తాను ముద్దు పెట్టుకుంది ఇషిత తల్లి వసుంధర్ని అని. అయ్యో రాశి, ఎంత పని చేసావు అనుకుంది ఇషిత. ఏం చేయాలో అర్థం కాక తింగర్ ఎక్స్ప్రెషన్ పెడుతూ తలను ఒకసారి గోకుంటూ ఈ అని ఒక స్మైల్ ఇచ్చింది. అంటే ఈ ఇంట్లో మా శివ వాళ్ళు ఉండాలి అని తింగరగా నవ్వుతూ అక్షరాలను కూడబలుక్కుని చెప్పింది రాశి.
ఆవిడ ఇంకా రాశిని ఆశ్చర్యంగా చూస్తుంటే, నిజం, ఫ్లాట్ నెంబర్ కూడా ఇదే, 112, ఇక్కడే ఉండాలి మా శివ్ వాళ్ళు అంది తింగరగా నవ్వేసుకుని. కాస్త కన్ఫ్యూజన్గా ఇల్లంతా చూస్తూ, ఫ్లాట్ నెంబర్ కరెక్టే కానీ నువ్వు వచ్చిన బ్లాక్ రాంగ్ అన్నాడు ప్రేమ్. అర్థం కానట్టే చూసింది రాశి. మీ శివాంష్ వాళ్ళు మా పక్క బ్లాక్లో సేమ్ ఫ్లాట్ నెంబర్లో ఉంటారు అన్నాడు ప్రేమ్. ఓహో, మీరు బ్లాక్ మారిపోయారా అంది రాశి నవ్వుతూ. మేం మారలేదు, నువ్వే మారిపోయావు, ఫోన్ చూస్తూ వచ్చేసే లోపలికి అన్నాడు ప్రేమ్. ఓ సారీ ఆంటీ, ఏమనుకోకండి, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత వచ్చాను కదా, సో అన్ని బ్లాగ్స్ ఒకేలా ఉండేసరికి మర్చిపోయాను అంటూ నవ్వుతూ చెప్తూ తల పక్కకి తిప్పేసరికి తననే స్కాన్ చేస్తూ కనిపించింది ఒక పెద్ద ఆవిడ. ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను వసుంధరా అని బుగ్గ మీద వేలేసుకుని రాశినే చూస్తూ చెప్పారు. ప్రేమ వాళ్ళ బామ్మ సుభద్ర గారు, అమ్మని ఈవిడ నన్ను గుర్తుపట్టింది, ఈ వయసులో కూడా ఈవిడ మెమరీ సూపర్, మనం వెంటనే ఇక్కడి నుండి అవ్వాలి పరార్ అని మనసులో అనుకుని రాసి వెళ్ళిపోతుంటే, ఏ అమ్మాయి ఆగు అన్నారు ఆవిడ. ఇప్పుడు ఆ అమ్మాయితో నీకేం పని అని అడిగాడు మన ప్రేమ్. నువ్వెందుకురా పానకంలో పొడకలా మధ్యలో అడ్డొస్తున్నావు అని. ఆగమ్మాయి, నీ పేరేంటో చెప్పు అని అడిగారు ఆవిడ. ఇంతకీ బామ్మగారు రాశిని ఎందుకు ఆపారు? ప్రేమ్కి రాశికి ఏమవుతారు? మరింత స్టోరీ తెలుసుకోవాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఆల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.